మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మునీరాబాద్లో హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మునీరాబాద్లోని శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైందవ ధర్మాన్ని కాపాడేందుకు శివాజీ మహారాజ్ చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. మొఘల్ చక్రవర్తుల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొని భారత జాతిని రక్షించిన మహనీయుడు శివాజీ అని కొనియాడాడు. మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు వారిని స్మరించుకోవడమే కాకుండా భారతీయులకు స్ఫూర్తిని అందిస్తామని తెలిపారు. దేశభక్తిని పెంపొందించి దేశాన్ని సుభిక్షంగా, సురక్షితంగా ఉంచుకోవడంలో ఇలాంటి స్ఫూర్తి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. శివాజీ మహారాజ్ చరిత్ర శాశ్వతంగా నిలిచేలా, భావితరాలు ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందేలా శ్రీశైలంలో ఏర్పాటు చేసిన స్ఫూర్తి కేంద్రం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు పి విక్రమ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, గుండ్లపోచంపల్లి మాజీ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, కృష్ణ గౌడ్, అధ్యక్షులు కావేరి, శ్రీధర్ తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. అందులో ఒక విగ్రహం భారత జాతి గర్వించేటట్టు మన ముద్దు బిడ్డ ఛత్రపతి శివాజీ గారి విగ్రహం. రెండవ విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్. వందల సంఖ్యలో ఉన్న సంస్థలను ఏకం చేసి ఇవాళ మనం చూస్తున్నటువంటి భారతావనికి అంకురార్పణ చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ రెండు విగ్రహాలు ఇక్కడ ఉండడం ఈ గ్రామానికి ఒక గర్వకారణంగా మనం భావించాలి. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి మా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ గారు, మా మాజీ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి గారు, పిల్లలకి, టీచర్స్కి, గ్రామ పెద్దలకి అందరికీ నమస్కారం. ఈ దేశంలో హైందవ ధర్మాన్ని కాపాడడంలో భారత మాత ముందు బిడ్డగా శివాజీ మహారాజ్ చేసిన త్యాగం చిరస్థాయిగా భారత ప్రజల గుండెల్లో ఉండిపోతుంది. ఆనాడు మొఘలాయి చక్రవర్తుల యొక్క దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పరాయి పాలకుల ఆధిపత్యాలు భారత ప్రజల ప్రాణ మానాన్ని హరిస్తున్న సందర్భంలో నా భారత జాతిని కాపాడాలని చెప్పి ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన యుద్ధం ఇవాళ చరిత్రలో అందరికీ ఇప్పటికీ రోమాన్ని నిలుచుంటాయి. గెరిల్లా యుద్ధ తంత్రాన్ని అమలు చేసి ఆనాడు ఆ బలమైనటువంటి వాళ్ళను కూడా ఎదిరించడంలో, ఓడించడంలో, ఆ క్రమంలో ప్రాణత్యాగం చేయడంలో గొప్ప పాత్ర పోషించిన మహనీయుడు శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర, శివాజీ మహారాజ్ యొక్క త్యాగాలు చిరస్థాయిగా ఉండాలి. వచ్చే తరాలు ఆ చరిత్రని మనం చేసుకోవాలని చెప్పి శ్రీశైలంలో ఆయన స్ఫూర్తి కేంద్రం కూడా గొప్ప నిర్మాణం చేశాం. అది కూడా మా తెలుగు గడ్డ మీద ఉండడం మా అందరికీ గర్వకారణమని చెప్పి ఆలోచిస్తున్నాను. మహనీయుల యొక్క త్యాగ పురుషుల యొక్క ఇవాళ జయంతి ఉత్సవాలు కానీ, వర్ధంతి సభలు కానీ, పిల్లలుగా మనం పాల్గొంటున్నప్పుడు, ప్రజలుగా మనం పాల్గొంటున్నప్పుడు మరొకసారి ఇవాళ కులంతో, మతంతో సంబంధం లేకుండా, జెండాలతో, పార్టీతో సంబంధం లేకుండా మనం ఇలా అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, మనం ఈరోజు మనం జీవిస్తున్న దానికి కారకులు ఆ మహనీయులే. కాబట్టి ఆ మహనీయుల యొక్క చరిత్రని మరోసారి గుండెలు నిలుపుకొని మనం ఆచరించాలి. దేశభక్తిని రక్షించుకోవాలి, దేశభక్తిని కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ
మీ అందరికీ నమస్తే, శుభాకాంక్షలు.